హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుందా, అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. ఆఫీస్ లో ఎంత ప్రయత్నించినా ఆవలింతలు వస్తూ కళ్ళు మూతలు పడుతుంటాయి. మనలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా జరగటాన్ని ఫుడ్ కోమా అని అంటారు. దీని నుంచి బయటపడాలంటే కొన్ని విషయాలపై జాగ్రత్త పడాలి. అవేంటో మనం తెలుసుకుందాం. మధ్యాహ్నం వేళ బిర్యానీ, పిజ్జా, బర్గర్, కేక్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులకు లోనవుతాయి. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా పదార్థాలు, షుగర్ ఎక్కువగా ఉన్నా లేదా కొవ్వుతో కూడిన పదార్థాలు తినడం వల్ల నిద్ర వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట వీటిని దూరం పెట్టాలి. మధ్యాహ్నం భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు మనందరం. మధ్యాహ్నం ఒకేసారి ఎక్కువగా భోజనం చేయొద్దు. ఆహారం నేరుగా మింగకుండా నెమ్మదిగా తినాలి. తిన్న తర్వాత వెంటనే ఒక చోట కూర్చోకుండా కాసేపు నడవండి. రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోయినట్లయితే పగలు నిద్ర అనేది రాకుండా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ మధ్యాహ్నం నిద్ర సమస్యను ఎలా తగ్గించుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.